నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లు పంచాయతీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో ప్రభుత్వ భూములుగా మారిన దాదాపు 400 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15 తర్వాత కలెక్టర్ జేసీలతో గ్రామసభ నిర్వహించి తిరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. 1.16 కోట్లతో కాలువల అభివృద్ధి, పూడికతీత పనులు, 1.34 కోట్లతో త్రాగునీటి పనులు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణానికి 20 లక్షలు, నుడా నిధులతో 10 లక్షలు, సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 10 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న 17 పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కింద 13,09,000 చెక్కులను అందజేయడం జరిగిందని, గత 2 ఏళ్లలో కొత్తవంగల్లో మొత్తం 4,10,00,000తో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడవలూరు మండలంలోని కొత్తవంగల్లు పంచాయతీలో నమ్మకం సంక్షేమం అభివృద్ధి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, అలాగే ముఖ్యంగా కొడవలూరు మండల కూటమి నాయకులకి, కొత్తవంగల్లు గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఆల్మోస్ట్ 11వ రోజు నాకు తెలిసి నమ్మకం సంక్షేమం అభివృద్ధి కింద ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి మనం చేశామా లేదా, మీకు ప్రజలకి మేము చెప్పినవి అందుతున్నవా లేదా అని చెప్పి ప్రతి ఒక్క కూటమి నాయకుడిని, ఎమ్మెల్యేస్ని, మండల పార్టీ అధ్యక్షుల్ని, క్లస్టర్ ఇన్ఛార్జీల్ని, యూనిట్ ఇన్ఛార్జీల్ని, బూత్ ఇన్ఛార్జీల్ని, కన్వీనర్లని, కో కన్వీనర్లని, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని అందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏమి ఇచ్చాము, ఇంకా ఏమి ఇవ్వాలి, వాళ్ళ కోసం మనం ఎలాంటి సేవ చెయ్యాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి తెలుసుకొని రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి 2 సంవత్సరాలు పూర్తవగానే మీరు ఇచ్చిన అమోఘమైన తీర్పుకి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీలతో మీరు గెలిపించినందుకు మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోమని పంపించారు. అందుకు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకోవాలని మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ ముందు సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేశాం, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేశాం, డిసేబుల్డ్ వాళ్ళకి 14,000 చేశాం, 15,000 చేశాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం సన్న బియ్యంతో మంచి మెనూతో భోజనం పెడుతున్నాం, నాణ్యమైన పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగ్లు ఇస్తున్నాం, యూనిఫామ్లు ఇస్తున్నాం. మీ పిల్లలు లక్షణంగా చదువుకునే విధంగా ఒక క్లాస్కి ఒక టీచర్ని పెట్టి చదువు చెప్పిస్తున్నారు మన యువ నేత నారా లోకేష్ బాబు గారు. అలాగే అన్నదాత సుఖీభవలో ఎవరికైతే పొలం ఉందో వాళ్ళందరికీ కూడా రైతులకి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి మరి అన్నదాత సుఖీభవ ఇచ్చాం. 15వ తేదీ తర్వాత కలెక్టర్ గారితో చెప్పి జేసీ గారిని మీ గ్రామానికి ఇక్కడికి రప్పించి గ్రామ సభ పెట్టి రీసర్వే చేయించి మళ్ళీ తిరిగి మీ యథాతథంగా మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా చేస్తాము అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. మనం మత్స్యకార సేవలో మెగా డిఎస్సి ప్రతి దగ్గర రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు సుమారు 200 దాకా 5 రూపాయలకే పేదవాళ్ళ కడుపు నిండే విధంగా మనం అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. ఈరోజు ఇలాగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా సూపర్ 6 పథకాలు మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా సూపర్ హిట్ చేసుకున్నాం. ఇంకో పక్కన అభివృద్ధి, ఈరోజు అభివృద్ధికి తీసుకొస్తే మనం ఈ కొత్తవంగల్లు పంచాయతీలోనే ఇరిగేషన్ పనులు సుమారు 1,16,95,000 పెట్టడం జరిగింది. 28,50,000తో కొత్తగట్లపాలెం, కొత్త వవేరు, కాంగ్రెస్ పాతగొట్టుపాలెం ఛానల్స్ లింక్ కాలువలు అభివృద్ధి చేశాం. 56,70,000తో ఈస్టర్న్ ఛానల్,
ఉప్పోటి కాలువ, జొన్నచేను కాలువ, చిన్న కాలువ, పాతగొట్లపాలెం ఛానల్, కొత్తగొట్లపాలెం ఛానల్ కి తాత్కాలిక మరమ్మతులు చేసి బండ్స్ బలోపేతం చేయించాం. పంట కాలువల పూడికి తీర్చేశాం. ఇరిగేషన్ డ్రైన్స్ ద్వారా 23,70,000తో పాలవాగు, ఊట కాలువ, గుమ్మళ్ళవాగు, వరవ కాలువ, నాగాయగుంట కాలువలు పూడికి తీర్చేశాం. అంటే 1,16,95,000 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే మీ ఊరి మీద పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్, గాంధీ సంఘం, గోపాల్పురం, కొత్త వంగల్లో 4 సీసీ రోడ్లు 20 లక్షలతో వేయడం జరిగింది. విద్యుత్ డిపార్ట్మెంట్ కి వస్తే ఆర్డిఎస్ఎస్ ద్వారా 15 లక్షలతో 38 స్తంభాలు, 3 కిలోమీటర్లు 11 kV లైన్లు, 56 లక్షలతో 140 విద్యుత్ స్తంభాలు, 7 కిలోమీటర్లు ఎల్టీ లైన్లు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 15 లక్షలతో 25 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూసీ శాఖ, ఇది అత్యంత ముఖ్యమైన శాఖ. కొత్త వంగళ్లకు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్ను కోరిన కోరిక, అమ్మ మాకు తాగడానికి నీళ్లు లేవు, ఈ రోజు వస్తే మళ్ళీ 2 రోజులకో లేదు పక్క రోజు సాయంత్రానికో వస్తాయి నీళ్లు, మాకు తాగడానికి నీళ్లు లేవు అని చెప్పడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మంచినీటి కోసం, రోజు ప్రజలకి నీళ్లు రావడం కోసం 1,34,20,000 ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం డిఎంఎఫ్ గ్రాంట్ 25 లక్షలు, జల్ జీవన్ మిషన్ ద్వారా 31 లక్షలు, మొత్తం 30,80,000, మొత్తం 56,80,000తో తాగునీటి పనులు ప్రారంభించుకున్నాం ఈరోజు. అలాగే ఎస్విఎస్ నుంచి కొత్త వంగళ్ళు వరకు తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు ఎస్టీఎస్ గ్రాంట్ కింద 37,40,000 మంజూరు చేశాము. త్వరలో పనులు ప్రారంభించబోతున్నామని. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.